నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన. దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు. పెట్టుబడులకు హైదరాబాద్ గేట్వేగా మారిందన్న ముఖ్యమంత్రి. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అన్ని విభాగాలు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని ఆదేశం. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని కేటీఆర్ విమర్శ. జూబ్లీహిల్స్లో మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణను కోరుతూ ఐరాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ వీటో చేసిన అమెరికా. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. రాష్ట్రంలో 4 రోజుల పాటు భారీ వర్షాలకు అవకాశం. ఆసియా కప్ చివరి గ్రూప్ మ్యాచ్కు సిద్ధమైన సూర్యాసేన. నేడు ఒమన్తో తలపడనున్న టీమిండియా. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీలో పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సీఎం వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. కాసేపటి క్రితం తెలంగాణ పార్ట్నర్ స్టేట్ లాంజ్లో PAFI ఆధ్వర్యంలో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి మర్ఫీతో ద్వైపాక్షిక సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. అనంతరం 12వ పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. విజన్ తెలంగాణ రైజింగ్ అనే అంశంపై మాట్లాడిన సీఎం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అవకాశాలను సమ్మిట్లో వివరించారు. తెలంగాణలో RRR నిర్మాణం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. IT, ఫార్మా కంపెనీల కోసం రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా పరిశ్రమలను విస్తరిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం వివరించారు. Connect the outer ring road to regional ring road. We wanted to construct any satellite townships. We wanted to create manufacturing zones for pharma, GCC centers, all other manufacturing, other establishments. Not only this, we wanted to construct a new city with dedicated roads. Not only this, I have proposed to Government of India to create bullet train, Hyderabad to Bangalore, Hyderabad to Chennai via Amravati, Andhra Pradesh capital. I have told my colleague, Karnataka Chief Minister, to ask Government of India to connect Bangalore to Chennai. So all these plans are there. So we need knowledge, we need investments. Not only this, the regional ring road outside is rural Telangana. It's an agriculture-based economy. So Telangana lands are very fertile lands. We can produce organic food. So we have different plans to develop my state. I wanted to give certain things to my next generations. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో GHMC సహా వివిధ విభాగాల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో 3 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల నుంచి ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని ఆదేశించారు. ప్రజలు ఫిర్యాదు చేసే టోల్ ఫ్రీ నెంబర్లు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలపాలన్నారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ల వద్ద వాహనదారులు జాగ్రత్తగా వెళ్లేలా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వర్షాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ మొబైల్ మెసేజ్ల రూపంలో సందేశాలు పంపాలన్నారు. హైడ్రా, GHMC, పోలీస్, ఇతర విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర ప్రారంభం కావాలని శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ భవన్లో ఎర్రగడ్డ బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహా పలువురు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తమ హయాంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించామన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసిమెలిసి ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నిక జరిగినప్పుడు రాష్ట్రమంతా ఒక తీరుగా ఓట్లు వేస్తే రాష్ట్రంలో హైదరాబాద్ బయట, హైదరాబాద్లో మాత్రం కాంగ్రెస్కు ఒక్క సీట్ ఇవ్వకుండా అడ్డిమారు గుడ్డి దెబ్బలు వచ్చినట్టు బీజేపీకి ఒక్క సీట్ వచ్చింది. కాకపోతే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మరి సరైన నిర్ణయం తీసుకొని మీరు పెద్దలు మాగంటి గోపీనాథ్ గారికి మంచి మెజారిటీ మీ ఎర్రగడ్డ డివిజన్ నుంచి కూడా దాదాపు 3,500 ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించినారు. గెలిపించి మీరు ఎమ్మెల్యేగా 3వసారి గెలిపించినారు. కానీ దురదృష్టం, తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిసిండు అన్నట్టు మంచి 5 ఏళ్ళు మీకు సేవలు చేయాల్సిన మాగంటి గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు అకాల మరణం రావడం, మనందరం కూడా బాధపడ్డాం. అందరం కూడా ఇట్లెట్లా అని చెప్పి పరేషాన్ అయిపోయిన పరిస్థితి. ఇలా సునీతమ్మ ఒక దిక్కు తిరుగుతున్నది, అలా 2 పిల్లలు దిక్కు తిరుగుతున్నారు, ఆడపిల్లలు మొత్తం గల్లీ తిరుగుతున్నారు. అందరి దగ్గర పోయి గోపీనాథ్ గారి ఆశయాలను మేము ముంగట తీసుకుపోతాం, మాకు అవకాశం ఇవ్వండి, మీరు గోపీని ఎట్లా ప్రేమించారో మాకు కూడా అట్లా అవకాశం ఇస్తే పని చేస్తాం అని చెప్పి ఆడబిడ్డలు ముగ్గురు కూడా మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరకు వస్తున్నారు. తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పనిచేస్తున్నామని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ జిల్లాలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఓటమితో నియోజకవర్గానికి నష్టం జరుగుతుందని, అభివృద్ధి కోసం కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. స్టేషన్ ఘన్పూర్లో అనేక అభివృద్ధి పనులకు సీఎం అండగా ఉన్నారని కడియం శ్రీహరి చెప్పారు. ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి పైన, ప్రజల సంక్షేమం పైన నేను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనేమోననే ఒక అనుమానం కూడా నాకు కలిగింది. ఆ పరిస్థితులలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవచ్చు. గత 15 సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని కొంతైనా రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి నేను దాదాపుగా సంవత్సరంన్నర నుండి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నా పట్ల ఉన్న గౌరవంతో, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ప్రజలపైన ఉన్న ప్రేమతో అడిగిందే తడవుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం భారీ వ్యయంతో నిర్మించి తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పలు ఆరోపణలు చేశారు. మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్ ప్రాజెక్టు మొత్తం ఖర్చు 84,000 కోట్ల రూపాయలైతే కేవలం తమ్మిడిహెడ్డి నుంచి ఎల్లంపల్లి వరకు చేపట్టే ప్రాణహిత చేవెళ్లకు 35,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని చెప్పారు. 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు వేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే 3వ వంతు ఖర్చు చేస్తూ 10వ వంతు ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వరట అంటూ ఎక్స్ వేదికగా హరీష్ రావు ఆరోపించారు. కాంక్రీట్ జంగిల్గా మారిన నగరాల్లో టెర్రస్ గార్డెన్లను ప్రోత్సహించేందుకు ప్రతి 2వ శనివారం శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఉద్యానవన కమిషనర్ యాస్మిన్ భాషా అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా గ్రాండ్ నర్సరీ మేళా పేరుతో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా హార్టికల్చర్ షోను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా యాస్మిన్ భాషా మాట్లాడుతూ గ్రీనరీ ప్రియులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి అరుదైన మొక్కలు, విత్తనాలు తీసుకొచ్చి ఒక వేదికగా నర్సరీ మేళాలో ప్రదర్శించడం అభినందనీయమన్నారు. మెడిసినల్ ప్లాంట్స్, కిచెన్, అవుట్డోర్, బల్బ్ సీడ్, సీడ్లింగ్స్, ఇండోర్, ఆడినియం, బోన్సాయ్, క్రీపర్స్, ఫ్లవర్స్, ఇంపోర్టెడ్ ప్లాంట్స్తో పాటు ఎగ్జాటిక్ ప్లాంట్స్, వాటర్ లిలీస్, కోకోపీట్, గార్డెన్ ఎక్విప్మెంట్, ఫామ్ ఎక్విప్మెంట్ వంటి వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతోంది. జూరాల, సుంకేశ్వర ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు చేరడంతో మరో గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 8 గేట్ల ద్వారా నాగార్జున సాగర్కు నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న నీటితో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో 22 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 2.17 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఇప్పుడు ప్రకటనలు. తాతయ్య ఇది ఏం మొక్క? టాంజరీన్ చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. పెద్దపల్లి జిల్లాలోని ఓ పాఠశాలలో వినూత్న ఆలోచన చేశారు. మధ్యాహ్నం ఖాళీగా ఉండే సమయాన్ని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా స్కూల్లో FM రేడియో స్టేషన్ను ఏర్పాటు చేశారు. FM వింటూ ఆహ్లాదాన్ని పొందడమే కాకుండా విద్యా నైపుణ్యాలను నేర్చుకుంటారు. ధర్మారంలోని ఆదర్శ పాఠశాల రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో వినూత్నంగా FM రేడియో నడిపిస్తున్నారు. 674 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో విద్యార్థులే రేడియో జాకీలుగా వ్యవహరిస్తున్నారు. రేడియో జాకీలుగా విద్యార్థులు వ్యవహరిస్తుంటే వారికి తర్ఫీదు ఇస్తూ ఉపాధ్యాయులు స్టేషన్ను కోఆర్డినేషన్ సమన్వయం చేస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం ఈ రేడియో 45 నిమిషాల పాటు పాఠశాలలో కొనసాగుతుంది. తమ రేడియో స్టేషన్లో వారంలోని పని దినాల్లో ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్ పైన కొత్త విషయాలను తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమానికి ఒకరోజు ముందు షెడ్యూల్ను ప్రిపేర్ చేసి రేడియోలో వినిపించే పాటలను, ముఖ్యమైన వాయిస్ను తామే ఎడిటింగ్ చేసి అంతా సిద్ధం చేస్తామని ఉపాధ్యాయులు వివరించారు. బిఫోర్ FM రేడియో పెట్టడానికంటే ముందు ఈ విద్యార్థులు అంటే ట్రైనింగ్ ఇవ్వడానికంటే ముందు విద్యార్థులను చూసిన దానికి ఇప్పుడు ట్రైన్ అయ్యి రేడియో జాకీలుగా వీళ్ళు వర్క్ చేసేటువంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరిగాయి. ఇప్పుడు వీళ్ళని చూసి వేరే విద్యార్థులు కూడా మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం సార్, మాకు కూడా కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి అని విద్యార్థులే కాదు విద్యార్థులకు సంబంధించిన పేరెంట్స్ కూడా వచ్చి కొద్దిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళల్లో ఆ స్టేజ్ ఫియర్ పోతుంది సార్, మా పిల్లలకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. పాఠశాలలో చేసే అల్లరిని చూసి వారిని సరిదిద్దాలనే ఆలోచనతో వినూత్నంగా రేడియో స్టేషన్ ఆలోచన మొదలైందంటున్నారు. ప్రస్తుతం ఈ స్కూల్లో 674 మంది విద్యార్థులుండగా 26 మంది ఉపాధ్యాయులున్నారు. వీరి సంఖ్యను కలిపి 674.26 TGMS ధర్మారం గ్రీన్ FMగా ఈ స్టేషన్కి నామకరణం చేశారు. రేడియో జాకీలుగా వ్యవహరించడంతో తమలో స్టేజ్ ఫియర్ పోయిందని విద్యార్థులు చెబుతున్నారు. చదువు అనంతరం ఉపాధి అవకాశాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మేము FM రేడియో అనేది వెల్కమ్ జింగిల్ తో స్టార్ట్ చేస్తాం. మన స్వరం మన స్టైల్లో, మన మైక్ తో మ్యాజిక్ మన స్కూల్లో. హాయ్ హాయ్ జాయ్ జాయ్, లెట్స్ లెర్న్ లవ్ అండ్ స్టే హ్యాపీ. ఈ FM జింగిల్లో మనం 674.26 అనేది వాడతాము. 674 అంటే మేము FM స్టార్ట్ చేసేటప్పటికి మా స్కూల్లో ఉన్న టోటల్ అడ్మిషన్స్ 674. 26 అంటే మా స్కూల్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్స్ కౌంట్. అందుకే మేము 674.26 అని పెట్టడం జరిగింది. బాయ్స్ గ్రీన్ అంటే మా స్కూల్ చుట్టూ పొలాలు అంతా గ్రీనరీతో కవర్ అయి ఉంది. అలాగే మా స్కూల్లో కూడా మేము గ్రీనరీ అనేది మెయింటైన్ చేస్తున్నాము. పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ధర్మారం తెలంగాణ మోడల్ స్కూల్లో రేడియో స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల హాజరు 90% పెరగడంతో పాటు క్రమశిక్షణలో ఎంతో మార్పు వచ్చిందని వివరించారు. రేడియో జాకీలా ఎలా మాట్లాడాలి అనే పద్ధతులను ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు. రెగ్యులర్గా ఆబ్సెంటిజం ఎక్కువ ఉండడం కావచ్చు, కానీ పిల్లలు అల్లరి ఎక్కువ ఉండడం, కొంచెం డిసిప్లిన్ పరంగా ఇబ్బందిగా బిహేవ్ చేయడము,
స్కూల్ ఆర్టికల్స్ను బ్రేక్ చేసి తర్వాత లంచ్ అవర్స్ను వేస్ట్ చేయడము, అన్నెసెసరీ చిట్ చాట్ చేయడము, ఇవన్నీ చూసిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఎఫ్ఎం రేడియో స్టేషన్. పిల్లల్లో ఇప్పుడు మార్పు వచ్చింది. ఇంతకుముందు 60 to 65% ఉన్న అటెండెన్స్ ఇప్పుడు 85 to 90% పెరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మరి విద్యార్థుల్లో వారిలో దాగి ఉన్నటువంటి శక్తుల్ని బయటికి తీసి, అంటే వాళ్ళు చాలామంది యాంగ్జైటీగా ఉంటారు, కొంతమంది పేపర్ రీడింగ్ కానీ, కొంతమంది స్పీచెస్లో కానీ వాళ్ళలో దాగి ఉన్నటువంటి కళలను బయటికి తీసి దాని ద్వారా మరి మంచి నూతన విద్యా విధానంలో మనం TLM టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా విద్యా బోధన చేయడంలో మరి మన పెద్దపల్లి జిల్లా ముందుంటుందని చెప్పవచ్చు. ధర్మారంలోని మోడల్ స్కూల్ ఇతర పాఠశాలలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. పాఠశాలలో FM రేడియో అందరినీ ఆకట్టుకుంటోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో అసెంబ్లీ స్పీకర్ ట్రయల్ మొదలుపెట్టారు. పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారణ జరిపేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మరిన్ని ఆధారాలు సమర్పించాలంటూ బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావులకు తాజాగా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఫిరాయింపుల అభియోగాలకు సంబంధించి బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకు స్పీకర్ నోటీసులు పంపించారు. జీఎస్టీ సంస్కరణలతో రైతులకు ప్రత్యక్ష ప్రయోజనాలు లభిస్తాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రైతుల ఆదాయం పెంచడం కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఢిల్లీలో వ్యవసాయ రంగానికి సంబంధించిన జీఎస్టీ సంస్కరణలను చర్చించడానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈరోజు 4 ప్రధాన యంత్ర తయారీ సంఘాలతో సమావేశమయ్యామని, ఈ నెల 22 నుంచి అమలులోకి వచ్చే తగ్గిన జీఎస్టీ రేట్ల ప్రయోజనాలు రైతులకు నేరుగా అందాలని కోరామన్నారు. जीएसटी की दरें जो पहले 18 और 12% थी, अब घटा के 5% कर दी गई है और ये घटी हुई दरें 22 सितंबर से लागू हो जाएगी. इसका लाभ सीधा किसान को मिलेगा. हमारा संकल्प है किसान की आमदनी बढ़ाना और उसके लिए जरूरी है उत्पादन बढ़ाना, उत्पादन की लागत घटाना और मैकेनाइजेशन दोनों में जरूरी है. उत्पादन बढ़ाने के लिए भी मशीनें जरूरी है. ट्रैक्टर हो, हार्वेस्टर हो, थ्रेसर हो, पावर टिलर हो, छोटी मशीनें हो, ये जरूरी है और इससे लागत भी घटती है. लेकिन ये घटी हुई जीएसटी की दरों का लाभ सीधे किसान तक पहुंचे. ప్రతి సైనికుడు డ్రోన్ల వినియోగం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. డ్రోన్ల వినియోగంపై సైనికులకు ఇండియన్ ఆర్మీ శిక్షణ ఇస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ షియాంగ్ జిల్లాలో ఉన్న లికాబలి డ్రోన్ ల్యాబ్ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైనికులు ఎలా తమ రైఫిళ్ల అంశంలో శిక్షణ పొందుతారో ఆ రీతిలోనే ప్రతి సైనికుడు డ్రోన్ల ఆపరేషన్ గురించి తెలుసుకోవాలన్నారు. యుద్ధాలు, నిఘా, లాజిస్టిక్స్, మెడికల్ ప్రయోజనాల కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ఆసియా పసిఫిక్ గ్రూప్ ఆఫ్ పోస్టల్ ఆపరేషన్స్ కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది యూనివర్సల్ పోస్టల్ యూనియన్కి భారత్ తిరిగి ఎన్నికైందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. దుబాయ్లో జరిగిన 28వ UPU కాంగ్రెస్లో 2025-28 కాలానికి సంబంధించి ఈ ప్రకటన వెలువడింది. పోస్టల్ రంగంలో ప్రపంచ సహకారంపై ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెట్టనుంది. ఈ సందర్భంగా రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. పదవ ఆయుర్వేద దినోత్సవాన్ని ఈ నెల 23న ఘనంగా నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ తెలిపారు. దేశ సాంప్రదాయ వైద్యం ప్రపంచ స్థాయిలో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఒక చారిత్రాత్మక మైలురాయి అని ఆయుష్ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ అన్నారు.
ఈ సంవత్సరం ఆయుర్వేద దినోత్సవాన్ని మొదటిసారిగా ఒక నిర్ణీత తేదీన జరుపుకుంటున్నట్టు వెల్లడించారు. द्वारा समर्थित जन भागीदारी और जन आंदोलन का इसे रूप मिला है. मुझे आप सबके साथ साझा करते हुए खुशी हो रही है कि आम जन की भागीदारी से पिछले 10 सालों के आयुर्वेद दिवस के आयोजन ने आयुर्वेद को एक वैश्विक पहचान दी है. वर्ष 2017 में इसमें केवल 24 देशों की भागीदारी थी और 2024 में यह आयोजन 1 से 50 देशों तक पहुंचकर वास्तव में अंतरराष्ट्रीय बन चुका है. साथियों, इस वर्ष से एक ऐतिहासिक कदम के रूप में भारत सरकार ने शरद ऋतु संधिकाल के साथ आयुर्वेद दिवस समारोह के आयोजन के लिए वार्षिक तिथि के रूप में 23 सितंबर को निर्धारित किया है. इस वर्ष हम आयुर्वेद दिवस का 10वां संस्करण आयुर्वेद फॉर पीपल एंड प्लेनेट थीम के साथ मना रहे हैं. గాజాలో తక్షణమే కాల్పుల విరమణను కోరుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. ఈ తీర్మానానికి 15 దేశాల సభ్యత్వం గల ఐరాస భద్రతా మండలిలో 14 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా అగ్రరాజ్యం మాత్రమే వ్యతిరేకించింది. దీంతో ఈ తీర్మానం వేగిపోయింది. ఆమోదయోగ్యం కాని ఈ తీర్మానాన్ని అమెరికా తిరస్కరిస్తుందని భద్రతా మండలిలో యుఎస్ కౌన్సిలర్ మోర్గాన్ ఓర్టాగస్ వెల్లడించారు. అమెరికా EU ఉగ్రవాద సంస్థగా గుర్తించిన హమాస్ అకృత్యాలను ఖండించడంలో ఈ తీర్మానం విఫలమైందన్నారు. కాగా 2023 నుంచి గాజాలో తక్షణమే కాల్పులు విరమించాలని ఐరాస ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా వీటో చేయడం ఇది ఆరోసారి. ప్రపంచ భద్రత విషయంలో భారత్ తమకు అత్యంత కీలకమైన అత్యవసరమైన భాగస్వామి అని అమెరికా స్పష్టం చేసింది. చైనా వ్యవహారాలపై ఏర్పాటైన అమెరికా ప్రతినిధుల సభ సెలెక్ట్ కమిటీ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా దురాక్రమణను నేరుగా ఎదుర్కొన్న దేశంగా భారత్ పాత్ర ఎంతో ముఖ్యమని చెప్పింది. అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వాత్రాతో చైనాపై ఏర్పాటైన కమిటీ అధిపతి జాన్ ములేనార్ ఇటీవల సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించినట్టు తెలిపింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ DPDP నిబంధనలు ఖరారై త్వరలో ప్రచురణకు సిద్ధమైనట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ విషయాన్ని భారత్ AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కోసం లోగోను ఆవిష్కరిస్తూ వెల్లడించారు. ప్రస్తుతం భారత్లో 38,000 GPUలు ఉన్నాయని, త్వరలో మరిన్ని GPUలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 500కు పైగా డేటా AI ల్యాబ్ల విస్తరణ ద్వారా సమ్మిళిత వృద్ధి, ప్రజాస్వామ్య సాంకేతికత, AI, ఎలక్ట్రానిక్స్లో గ్లోబల్ నాయకత్వం సాధ్యమవుతుందని వివరించారు. వచ్చే ఏడాది భారత్లో AI ఇంపాక్ట్ సమ్మిట్ జరగనుందని తెలిపారు. AI మిషన్ దేశంలో మంచి పురోగతి సాధించిందని, వివిధ రంగాలకు AI సౌకర్యాలను అందించేందుకు ఈ మిషన్ మోడల్ సిద్ధమవుతోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. Today, India is manufacturing those components. Another very big win for our country in such a short time frame. As our Prime Minister has inspired us, we will be manufacturing chips. We will also be manufacturing the machines that manufacture chips, and we will be manufacturing the materials that go into manufacturing chips. The complete ecosystem we will be developing. So friends, and this is just the beginning. This is just the beginning. Some of the best times for semiconductor industry in India are ahead of us. That journey has begun. The journey for AI has begun. The journey for electronics manufacturing is going on at a very good pace. So I once again wish you all, and once again invite you to the AI Impact Summit, which will set a
totally new tone for the entire world. భారత్ చైనా విషయంలో అమెరికా సుంకాల బెదిరింపులు విఫలమవుతున్నాయని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ వ్యాఖ్యానించారు. ప్రాచీన నాగరికత కలిగిన ఆ రెండు దేశాలతో అటువంటి ధోరణిలో వ్యవహరించడం వ్యర్థమని అమెరికాకు బోధపడుతోందన్నారు. భారత్ చైనాలు ప్రాచీన నాగరికత కలిగిన దేశాలు. నాకు నచ్చనిది చేయకండి, లేకపోతే సుంకాలు విధిస్తాను అనే ధోరణిలో మాట్లాడటం ఆ దేశాల విషయంలో పనిచేయదన్నారు. అమెరికాకు ఈ విషయం అర్థమవుతోందని తెలిపారు. సుంకాల వంటి చర్యలు ఆ దేశాలను మార్కెట్, ఇంధనం వంటి రంగాల్లో ప్రత్యామ్నాయాల వైపు మళ్లిస్తాయి అని ఓ ఇంటర్వ్యూలో లావ్రోవ్ వెల్లడించారు. ఉత్తర భారతం, ఇటు తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం క్రమంగా తీవ్ర రూపం దాల్చి ఈ నెల 26వ తేదీన తీరాన్ని తాకవచ్చని అంచనా వేసింది. తీరాన్ని తాకే ముందు వాయుగుండంగా కూడా మారవచ్చని, ఈ సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఇక తెలంగాణలో నేటి సాయంత్రం నుంచి పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక హైదరాబాద్లో కూడా సాయంత్రం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసియా కప్ 2025లో తన చివరి గ్రూప్ మ్యాచ్కు భారత్ సిద్ధమైంది. పసికూన ఒమన్ను సూర్యాసేన ఢీకొట్టనుంది. ఆదివారం పాకిస్తాన్తో సూపర్ 4 పోరు నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్ను ప్రాక్టీస్లా ఉపయోగించుకోనుంది. ఫామ్లో ఉన్న భారత్, యుఏఈ, పాకిస్తాన్లపై ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. పటిష్టంగా ఉన్న భారత జట్టు ఒమన్పై గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. అబుదాబిలోని షేక్ జాయద్ స్టేడియంలో మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్లో భారత్ 2 మార్పులు చేసే అవకాశాలున్నాయి. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. బుమ్రా స్థానంలో హర్షదీప్ సింగ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలలో ఒకరికే తుది జట్టులో ఛాన్స్ దక్కొచ్చు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన. దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు. పెట్టుబడులకు హైదరాబాద్ గేట్వేగా మారిందన్న ముఖ్యమంత్రి. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అన్ని విభాగాలు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని ఆదేశం. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని కేటీఆర్ విమర్శ. జూబ్లీహిల్స్లో మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణను కోరుతూ ఐరాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ వీటో చేసిన అమెరికా. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. రాష్ట్రంలో 4 రోజుల పాటు భారీ వర్షాలకు అవకాశం. ఆసియా కప్ చివరి గ్రూప్ మ్యాచ్కు సిద్ధమైన సూర్యాసేన. నేడు ఒమన్తో తలపడనున్న టీమిండియా. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.